అపూర్వ కారులో వెళ్తుంటే నక్షత్ర దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. కార్ డ్రైవ్ చేస్తూనే చెప్పు బేబీ ఏంటి అని అపూర్వ అడగటంతో మమ్మీ ఆ సిఐ విక్రమ్ రాజమండ్రి నుంచి సిటీకి వచ్చాడు. ఆ భూమిని కలవబోతున్నాడు అని నక్షత్ర చెప్తుంది. ఫోకస్ అంతా ఈ కేసు మీదే పెట్టినట్లు ఉన్నాడు. వెంటనే వెళ్ళి వాణ్ణి కొనేయాలి. నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు కదా బేబీ, నేను చూసుకుంటానని అపూర్వ అంటుంది. గగన్ భూమి ఇద్దరు కూడా కలిసి ఒకే కారులో వెళ్తూ ఉంటారు. గగన్ పక్కన సీట్లో కూర్చున్న భూమి, కార్ ట్రబుల్ ఇచ్చింది బావా, సమయానికి నువ్వు దేవుళ్ళా వచ్చావు. థ్యాంక్స్ బావా అని భూమి మాట్లాడుతూ ఉంటే గగన్ వింటూ ఉంటాడు. తరువాత భూమి కోసమే ఇన్స్పెక్టర్ ఒక చోట కారు ఆపుకొని వెయిట్ చేస్తూ ఉంటే భూమి పరుగులు పెడుతూ సార్ కాస్త లేట్ అయింది, ఏమీ అనుకోవద్దంటూ అక్కడికి వస్తుంది. అప్పుడే అపూర్వ దూరం నుంచి కారు ఆపుకొని ఇదంతా గమనించుకుంటూ ఉంటుంది. భూమి కంటే ముందుగా నేను వాడి దగ్గరికి వెళ్ళి డబ్బుతో కొనేద్దాం అనుకుంటే ఈ భూమిని ఒక అడుగు ముందుకు వచ్చేసిందే, ఇప్పుడు ఏం చేయాలి అని అపూర్వ టెన్షన్ పడుతూ కారులో కూర్చొని గమనించుకుంటూ ఉంటుంది. పర్వాలేదు మేడం, వెయిట్ చేశానులేండి అని ఇన్స్పెక్టర్ చెప్తుంటే ఆ బ్రేస్లెట్ ఎవరిదో తెలిసిందే సార్ చెప్పండి అని భూమి అడుగుతూ ఉంటే ఇన్స్పెక్టర్ ఏవేవో నిజాలన్నీ చెప్పేసి ఫోన్లో ఆధారాలు చూపిస్తూ ఉంటాడు. ఇదంతా కూడా అపూర్వ చూసి మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇన్స్పెక్టర్ ఫోన్లో చూపించిన ఆధారాలు చూసేసిన భూమి, నా అనుమానం కరెక్టే సార్, ఇది ఖచ్చితంగా ఆ అపూర్వ బ్రేస్లెటే అయి ఉంటుందన్న నా ఎక్స్పెక్టేషన్స్ కరెక్టేనని భూమి చెప్తోంది. వీళ్ళకి నిజం తెలిసిపోయిందని అపూర్వ కార్లో కూర్చొని చాలా కంగారు పడుతూ ఉంటుంది. మరి సిఐ విక్రమ్ని ఏమైనా చంపేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.